నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాస ప్రభువునందు వింటారా? నేను ప్రభువునందు పడుతున్నాను ప్రయాస. ఏ దుష్టత్వమైనా చెప్పవలసిన ధర్మం నాకు ఉంది. ప్రభువునందు పడుతున్నాను. ఈ ప్రయాస కానుకల కోసం దండు కోసం కాదు. ఈ ప్రభువునందు మా ప్రయాస వ్యర్థం కాదు. ప్రతి సహోదరుడు గమనించండి, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి స్థిరులను కదల వారును ప్రభు కార్యాభివృద్ధి అందు. ప్రభు కార్యాభివృద్ధి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? నీతి న్యాయం చెప్పడానికి ఎప్పుడు ప్రయాసపడాలి పాస్టర్, ఎప్పుడు ప్రయాసపడాలి విశ్వాసి, ఎప్పుడు ప్రయాసపడాలి జర్నలిస్ట్, ఎప్పుడు ప్రయాసపడాలి ప్రతి మానవుడు. ప్రభు శక్తివంతుడని తెలుసు, కానీ కొంతమంది కొన్ని రకాల లోక సంబంధమైన మర్యాదల కొరకు బంధువులు ఏమనుకుంటారు, ఈ కులస్తులు ఏమనుకుంటారు? ఏమండి, యేసు ప్రభు నిజరక్షకుడు అని నమ్మినప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో విశ్వసించి అప్పగించుకున్న తర్వాత ఈ లోక మర్యాదలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ గతించిపోయేవి గనుక, ఇవి నీ జీవితంలో నీ వెంట రావు గనుక అని నమ్మితే నీవు ఇంకా లోక సంబంధం సాగు చెప్పవు.